నేను అతికి సంతోష పరవే చేరిపోతానమ్మా. అంటే నేను కొద్దిగా స్నానం చేసి నీ దగ్గరికి వచ్చి నేను నష్టపదాల దగ్గర పెట్టి కాకోల కనవచ్చి పిట్టలు నోట్ తెచ్చిపోతావా? నా ఒలుపు పోయారు రూపు చక్కదనం చూడలేక కామిన్నో మోయిన్నో నీ అందం పాడుగాను, నీ అందం పందులాగా, నీ అందం నీ ముఖం మీద మొత్తుకుంటారుగా. అయితే అమ్మా నేను అసొంటి సొంటిని కాదు, నాకు దిక్కులేక వచ్చిన అనుకున్నావా? నాకు రెండుగా పెళ్ళారు అంటే 2000 అంటే ఒకదాంతో పట్టపోరు, ఒకదాంతో పొట్టపోరు, వాళ్ళిద్దరి ఫోన్ వేయలేక వాళ్ళు రిచ్చే ఉరుడు ఆయనతో బయటకు రవై అక్కడ తిరుగుతున్నా. ఎందుకు అమ్మా నీకు సంతాన బలం కావాలంటే నేను వేస్తానమ్మా. కూదో ఏమో మీ ఆడలు పాడుగా ఆడలు ఒకసారి వేస్తారట, వాడి పిల్లలు కొట్టుకుంటారు, సెంటు కొడతారట. నువ్వు ఆడదాని గట్టే ఎత్తవచ్చు, గట్టే ఎత్తావా? సగమంది దేవ సంగమయ్యా, సగమంది మరి జనుల కై పెట్టినాడు. నీ పనులు చిట్టు పెట్టరు కానీ ఇంకా వేరు సరే ఎంత పని అదే రాజా నీకు సింహాల పూజ చేస్తే అందరికంటే పెద్దవాడు మధ్యరాజు నీకు అర్బాన కొడుతున్నమ్మా. ఇక పోతున్నా 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 రేపు కరోనా వస్తుంది, చికెన్ కొని మటన్ కొని తింటాయి అవన్నీ రోగాలు వస్తున్నాయి. ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక్క బొక్క ముళ్ళ కాదు, ముసలోడు మొగడు కాదు, ఇంకొక కొడుకుని అయితే ఒక కొడుకుని ఇచ్చిపోతున్నా. ఒక కొడుకు కొడుకుగా అంటావు, ఒంటి వ్యవసాయం కాదు, ఒంటి కంటే కన్ను కాదు, ఇంకేమంటే 3 కొత్తల ముళ్ళే కాదు, ముసలోడు మొగడు కాదు, ముసలోడు మొగడు కాదా, ముసలోడు మొగడే కాదా? అయినాడు ఇంటి మొగడు కానీ ముసలోడు కావాలనా? ఎందుకే ఈ ముసలోడు అవుతాడు. అయితే అయినాడు వాడికి మొగడు ముసలి వంకిరాడు పిచ్చిగానా? ఆడ ఇసుడు అయినా ముసలుడు అయినా మొగడు మొగడే, ఎడ్డు అయినా గుడ్డు అయినా గుడ్డు పోవడానికి గుడిపియరాదు, ఎడ్డు కూడా ఏడిపియరా, గుట్టివాడు పోవడానికి పోతు కూడా రాదు, పక్కవాడు పోవడం రాదు, బస్సు వాడు మాట్లాడరాదు. ఇంకో ఫలం కావాలన్నా ఇచ్చిపోతా ఏంటమ్మా ఉండే కదా ఓ బిడ్డ కొలదాని నూరు నూరు అదే సంగమయ్యా రాజ్యాలు ఉన్నాయి. నా ఇద్దరు కొడుకులు ఆయన భూముల కాడ జాగ్రత్త కాడ విడిపించే కొడుకుని ఏమంటావా? అయ్యో నాదే సంగమయ్యా
ముగ్గురు కొడుకులు కావాలంటావు నలుగురు కొడుకులు కావాలి మరి నలుగురు కొడుకులు ఇచ్చినా నేను వెళ్ళిపోతున్నా బిడ్డ భర్తలు ముందు వెళ్ళిపోతాడు నేనే ముందు వెళ్ళిపోతాను నలుగురు కొడుకు 4 దిక్కులు ఎత్తుకుంటే 5 కొడుకులు కావాలా ఓహో నీకు 5 కొడుకులు ఇచ్చిన కాడివిల్ల కావాలంట కాడివిల్ల లేని ఇల్లు అడవిలో ఒక అడవి లెక్క అడవిలో నీకు గాడి కిందికి ఓహో అడవిలో ఉండాలంటవా ఊరాడి కూడా అడవిల్ల అడవగడి కూడా అడవిల్ల లక్క మంగళాజు కూడా అడవిల్ల పెళ్లి మంగళాజు కూడా అడవిల్ల ఆగిరి కంటే పొంగు పుట్టాడు అడవిల్ల ఎటువంటి అడవిలో కావాలంట ఓహో అడవిలో సాగు కావాలా అడవిలో పెళ్లి చేయాలా అడవిలో పప్పం పండుగ చేయాలా ఎటువంటి అడవిలో కావాలన్నా నీకు అడవిలో కావాలంటే అన్న కాలం లోపల నీ ఊరు పండుకుంటే ఉండాలి మరి ఊరలాగి మర్రి కింద పోయి ఆ పుట్టి పగలకే కానీ నువ్వు పూజల్లో వెయ్యరా అడవిలో పుట్ట ఉన్నది పుట్ట పగలకు పూజ చేసినట్టు ఉంటే రాజా మరి అమ్మగారు ఆరు పలాలు మూడు కట్టినాడు ఒక 5 మగపలాలు ఒక ఆడపిల్ల మావమ్మ బంగారం కావాలి ఎక్క గుర్రాలు రాజ్యాలు కావాలి ఏం కావాలి నాకా ఎక్క గుర్రాలు వద్దు ఏ రాజ్యాలు వద్దు ఎండి బంగారం వద్దు ఎక్క గుర్రాలు ఏ రాజ్యాలు ఎండి బంగారం నాకేమద్దమ్మా నాకు కావాల్సింది ఒక్కటే నీ రాజ్యం నీ దేశం నీ బంగారం నీ బంగారాలు నీ బంగారాల భవంతులు నాకెందుకమ్మా 10 రాళ్ళు 20 రాళ్ళు తెప్పుడు రవణత్తాలు నాకెందుకమ్మా అమ్మా నేను ఇట్లా అడిగి ఎప్పుడన్నా తెలియట మార్గం వచ్చినప్పుడు కొద్దిగా దూపు అయితే మీ ఇంటికి వస్తా గోంచెం సరడంతా సారడంతా చల్ల చల్ల చల్లనుకునేవు చల్ల నోట్లో పోతుంటే చాలు బిడ్డ పోతావా కోటి ఆవుల మంది ఉన్నది ఆవుల మంది పార్వటికి వచ్చి నాకు సలహా పెట్టిపోతావా సరే మంచి చెప్పింది దేవతంగమయ్యా మీ ఇంట్లో పిల్లి చెప్తాడు అడిగుడు అన్నాక